భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో 5వ జ్యోతిర్లింగమైన శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ జ్యోతిర్లింగము హిమాలయాలలోని అతి ఎత్తైన ప్రాంతంలో మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య గంగా నదికి దగ్గరగా ఉంటుంది. ఈ దేవాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 11,755 అడుగుల ఎత్తున ఉంటుంది. ప్రకృతి మధ్యలో ఈ దేవాలయం ఆకాశం తాకే పర్వతాల మధ్య ఒక మెరిసే దివ్య కాంతి లాంటి పవిత్రమైన స్థలం. వీడియోని చివరి వరకు చూడండి, మీకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు వీడియోలో చెప్పినట్టుగా మహాభారతానికి ఈ జ్యోతిర్లింగానికి సంబంధం ఉంటుందని చెప్పాను కదా, అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్ళిపోతే, మహాభారతం యుద్ధం ముగిసింది. పాండవులు విజయం కూడా సాధించారు. కానీ పాండవుల మనస్సు మాత్రం ప్రశాంతంగా లేదు. ఎందుకంటే ఆ యుద్ధంలో తమ బంధువులు, గురువులు, అనేక మంది ప్రజలు చనిపోయారు. విజయం సాధించినప్పటికీ పాండవుల అంతరంగంలో ఒక ప్రశ్న వేధించింది. అది ఏంటంటే, ఈ రక్తపాతానికి మేము కారణమయ్యాం, ఈ పాపం నుండి విముక్తి పొందడానికి మేము ఏం చెయ్యాలి అని అనుకుంటారు. అందుకే వారు మహర్షుల సలహా ప్రకారం ఇలా నిర్ణయించుకున్నారు: శివుణ్ణి దర్శించి ఆయన క్షమాభిక్ష పొందాలి అని. ఇంకా శివుని దర్శనం కొరకు పాండవులు కైలాసానికి బయలుదేరారు. వారు పర్వతాల మీదుగా గంగా నది తీరాల వెంట భక్తితో నడుస్తూ వెళ్లారు. పాండవుల హృదయంలో ఒక్క కోరిక మాత్రమే ఉంది: శివుణ్ణి దర్శించుకోవడం. కానీ శివుడు వారికి ప్రత్యక్షం అవ్వడానికి ఇష్టపడలేదు. శివుడికి యుద్ధంలో జరిగిన హింస, రక్తపాతం నచ్చలేదు. అందుకే వారికి దూరంగా ఉండాలని శివుడు నిశ్చయించుకున్నాడు. శివుడు ఒక గోవు రూపం, అంటే నంది రూపం ధరించాడు. ఆ గోవు దివ్య కాంతితో మెరుస్తూ హిమాలయాల గుండా పరిగెత్తసాగింది. పాండవులు ఆ గోవును గుర్తించారు. భీముడు అనుమానించాడు, ఇది ఒక సాధారణమైన గోవు కాదు, ఇది ఆ భగవంతుడు శివుడే అని. అయితే భీముడు తన మహాబలంతో ఆ గోవును పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఆ గోవు భూమిలోకి లీనమవ్వసాగింది. భూమి కంపించింది. దివ్యకాంతి ఆకాశాన్ని తాకింది. ఆ గోవు వెనుక భాగం మాత్రమే బయటకు వచ్చింది. ఇదే భాగం ఈ రోజు దర్శించే శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. శివుడు భూమిలోకి లీనమైనప్పుడు ఆయన శరీర భాగాలు 5 ప్రాంతాలలో దర్శనమిచ్చాయి. మొదటిది కేదార్నాథ్ వెనుక భాగం, రెండవది మదమహేశ్వర్ నాభి భాగం, మూడవది తుంగనాథ్ భుజాల భాగం, నాలుగవది రుద్రనాథ్ ముఖం భాగం, ఐదవది కాళేశ్వర్ జుట్టు భాగం. ఈ 5 ప్రదేశాలు కలిపి శివుడు సంపూర్ణ రూపాన్ని సూచిస్తాయి. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. అయితే కొన్ని శతాబ్దాల తరువాత మహర్షి ఆదిశంకరాచార్యుడు ఈ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఆయన కేదార్నాథ్ సమీపంలోనే సమాధి పొందారు అని చెబుతారు. ఈ ఆలయము రాతితో నిర్మించబడినది. లోపల ఉన్న లింగం స్వయంభూ, అంటే స్వయంగా పుట్టినది. ఈ ఆలయం ప్రతి సంవత్సరం మే నుండి నవంబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. చలికాలంలో మూర్తిని ఉకీమత్ అనే గ్రామానికి తరలిస్తారు. కేదార్నాథ్ అంటే కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాదు, ఇది మనలోని పశ్చాత్తాపం, ఆత్మశుద్ధి, భక్తికి ప్రతీక. ఇక్కడ శివుడు పాపక్షయకర్త, అంటే భక్తుల పాపాలను క్షమించి విముక్తి ప్రసాదించే మహాదేవుడు. ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడు ఆ శివ సన్నిధిలో మనసుకు శాంతి, ఆత్మకు విముక్తి పొందుతారు. కాబట్టి ఈ యాత్ర కేవలం శరీర ప్రయాణం కాదు, ఆత్మానుభూతి యాత్ర కూడా. ఇప్పుడు ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం. కేదార్నాథ్ ఆలయం ముందు నంది విగ్రహం ఉంది. లోపల శివలింగం శైలి రూపంలో ఉంది. పర్వతాల మధ్య మంచుతో కప్పబడి ఉన్న ఈ దేవాలయం రాత్రి వేళల్లో దీపాల వెలుగులో దేవతా కాంతితో మెరుస్తుంది. భక్తులు తమ జీవితంలో ఈ యాత్రను ఒక్కసారైనా చేయాలని ఆశపడతారు. ఎందుకంటే కేదార్నాథ్ దర్శనం అంటే శివుని క్షమ పర్వతాన్ని అనుభవించడం. కేదార్నాథ్ జ్యోతిర్లింగం కథ మనకు ఏం నేర్పిస్తుంది అంటే, మనము పాపము చేసిన పశ్చాత్తాపము ఉంటే మనల్ని శివుడు క్షమిస్తాడు అని. భక్తితో ఆయనను చేరుకున్న వారికి విముక్తి ప్రసాదిస్తారు. మనసులో శివుణ్ణి ధ్యానిస్తూ ఇలా పిలవాలి: హరహర మహాదేవ, కేదార్నాథ్ శరణం అని. కేదార్నాథ్ లో శివుడు పాండవులను దర్శించుకున్నాడు.
కానీ ఆయన మళ్ళీ భూమిపై అవతరించాడు ఒక భయంకరమైన రాక్షసుని సంహరించడానికి. ఆ రాక్షసుని పేరు మీకు తెలుసా? అది ఎవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో 6వ జ్యోతిర్లింగమైన భీమశంకర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. మరిన్ని ఎలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హర హర మహాదేవ.